ఓం నమ శివాయ. హైదరాబాదులో అర్ధనారీశ్వర టెంపుల్ హైటెక్ సిటీ దగ్గర అండి. చూడడానికి ప్రపంచంలో ఇది రెండవది అంటున్నారు. మన తెలంగాణలో మాత్రం ఇది ఫస్టేనండి. చాలా చాలా అద్భుతమైన టెంపుల్. మీకు పేరులోనే తెలుస్తుంది. అర్ధ అంటే సగము, నారి అంటే శ్రీ, ఈశ్వర అంటే శంకరుడు, అర్ధనారీశ్వరుడు. ఇది టెంపుల్ అండి. మేము వెళ్ళే సమయానికి హారతి అవుతుంది, అందుకని ద్వారాలు మూసి స్వామివారికి హారతి ఇస్తున్నారు లోపల. మధ్య మధ్యలో ఇలా వేరే అర్చకులు వచ్చారు. ఇప్పుడు ఆ అర్చకుడు నిలబడ్డ దగ్గర అమ్మవారి అయ్యవారు రెండు పాదాలు కలిసి ఉన్నాయండి. పైన శ్రీచక్రము, అసలు ప్రతిదీ అద్భుతమేనండి. ఇక్కడ ఏంటి అంటే హోమగుండం కూడా అన్ని హోమగుండంలాగా కాకుండా వేరే విచిత్రంగా ఉంటుంది. ఒక భక్తులకు స్వామివారు అమ్మవారు కనిపించి స్వయంగా తానే దగ్గరుండి నిర్మించుకున్నది ఈ విగ్రహము అంటున్నారు. విష్ణుమూర్తి భార్యను వక్షస్థలం మీద ఉంచుకుంటే బ్రహ్మ నాలుక మీద ఉంచుకున్నారు కదా, మరి శివుడు తన శరీర భాగంలో అర్ధభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చారు. అందుకు సాక్ష్యం ఈ దేవాలయమేనండి. ఎందుకు అంటే ఇక్కడ మూల విరాటు సగం అమ్మవారు సగం స్వామివారు ఉంటారు. అర్ధనారీశ్వరం అంటే అర్థం అదేనండి. ప్రకృతి పురుషుడు అంటే వీళ్ళిద్దరే కదా మొదట మనకు దర్శనమిస్తారు. చూడండి, ప్రతి దగ్గర అసలు కొటేషన్స్ సూపర్ అండి. మీరు నిదానంగా వెళ్ళి ప్రతి ఒక్కటి చదువుకోండి. ఆయన సగం ఆమె సగం, నిజమే కదా. భార్య భర్తలో సగం, భర్త భార్యలో సగం. భర్త ఏదైనా పుణ్యం చేస్తే భార్యకు చెందుతుంది అంటారు కదా, అందుకేనండి. చూడండి, మీరు ఎక్కడ చూసినా అసలు అద్భుతమైన కట్టడము, ఆ నిర్మాణము, శిల్ప సౌందర్యము చాలా చాలా బాగుందండి. అసలు భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో అన్యోన్యంగా అనేది ఈ దేవాలయ నిదర్శనము. ఇక్కడ అంతేకాకుండా మనకు నవరాత్రులప్పుడు ఎలా అయితే విజయవాడలో కానీ వివిధ దేవస్థానాలలో నవరాత్రులు చేసుకుంటాం కదా అమ్మవారివి, 9 దుర్గామాతల అవతారాలండి అవి కూడా మంచిగా ఇలా దేవాలయం చుట్టూ పేర్లతో సహా చెక్కి అక్కడ పెట్టారండి. 9 దుర్గలు అండి ఇవి, నవదుర్గలు అంటారు. ఇప్పుడు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామో కూడా తెలియని వాళ్ళు ఏ పేరు మీద ఏ అమ్మవారికి అనేది నా షార్ట్ వీడియోలో ఉందండి, చూడని వాళ్ళు చూడండి. అలా ఈ ఒక్కొక్క దేవత పేరుకి ఒక్కొక్క అవతారంలో మనం నవరాత్రులు కొలుస్తాము. అడుగడుగున త్రిశూలం. మీకు విషయం తెలుసా, అమ్మవారిది ఆయుధము త్రిశూలమే, స్వామివారికి త్రిశూలమే, ఈ రెండు కలిపి ఒకటిగా అర్ధనారీశ్వర టెంపుల్. మీకు ఎక్కడ చూసినా శివపార్వతులు, త్రిశూలము ఇవే కనిపిస్తున్నాయి. కొటేషన్స్ కూడా చూడండి, అసలు ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళండి. ఇక్కడ గోశాల కూడా ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ప్రపంచంలో రెండవది అంటే మనం గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చాలా దగ్గర జూబ్లీ హిల్స్, అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా అక్కడ మెట్రో స్టేషన్ దిగగానే రోడ్డు మీద ఉంటుందండి. అందరికీ ఈజీగా అర్థమైపోతుంది ఈ టెంపుల్ ఎక్కడ అంటే. చాలా ఫేమస్ ఇది. పైన మనకు హైటెక్ సిటీ భవనాలు అవి కనిపిస్తుంటాయి. మొక్కులు కట్టేవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మొక్కు కూడా తీర్చుకోవచ్చు. విశాలంగా చాలా చాలా ఉందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.